హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అండి ఇది నాకు. ఇందులో నేను 9 రకాల ప్రసాదాలనైతే పెట్టుకున్నాను. అనుకున్న టైంలో ఈ 9 రకాలని కూడా నేను చాలా వేగంగానే పూర్తి చేసుకున్నానండి. అలాగే మనకి కావాల్సిన వస్తువులన్నిటిని కూడా మనం ముందు రోజే అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే, మనకి వ్రతం రోజైతే ఏది మర్చిపోమండి. అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయి. వేగంగా కూడా అవుతుంది. అలాగే నేను కాయిన్స్‌తో ఇలా కాసుల మేళ, అలాగే దారంతో వస్త్రాన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ప్రసాదాల్లో అయితే నేను గారెలు, అలాగే పోలిబూరలు కూడా అనుకున్నానండి. మనం వీటి కోసమైతే ముందు రోజు రాత్రే మనం పప్పునైతే నానబెట్టుకోవాలి. అలాగే మార్నింగ్ లేవగానే మనం ఫస్ట్ చేయవలసిన పనైతే మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకోవడమే. అలాగే నేనైతే బెల్లం అప్పాలైతే అనుకున్నాను. దానికోసమైతే ముందుగా ఒకవైపు గ్రైండ్ చేస్తూ, ఇంకొక వైపయితే బెల్లం అప్పాలనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకిది పిండనేది చల్లబడితే గానీ మనం అప్పాల్లా చేయలేం కాబట్టి, ముందుగా వీటినే ప్రిపేర్ చేసుకొని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు మిక్సీ అయితే గ్రైండ్ ఆడేసి ఉంచేసుకున్నాను. వెంటనే గారెలైతే వేసేసుకున్నాను. మనం గారెలు వేసుకునేటప్పుడు నేను పెరుగు వడ అనుకున్నాను. అలాగే మనకి గారెల్లా కూడా అనుకున్నాను. అందుకు కొన్ని గారెలనైతే పెరుగు వడల కోసమయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. అలాగే రైస్‌తో చేయాలి అనుకున్న ప్రసాదాలను కూడా నేను ఒకేసారి రైస్ పెట్టేసుకొని 3 పార్ట్స్‌గా అయితే డివైడ్ చేసేసుకున్నాను. ఒకటి దద్దోజనానికి, పులిహోరకి, అలాగే చక్కెర పొంగలి కోసం ఇలా 3 పార్ట్స్‌గా చేసుకొని ప్రసాదాలుగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను బెల్లం అప్పాలని, అలాగే పూలబూరలను కూడా ఒకేసారి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ 2 కూడా మనం ఫ్రై చేయవలసినవి. ముందైతే బూరెలు వేసేసుకొని, తర్వాత అయితే బెల్లం అప్పాల కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ బూరెలు సోయ కోసం అయితే ముందు రోజే నేను 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకొని, అలాగే మార్నింగు వరిపిండి 1 గ్లాస్ అయితే వేసుకున్నాను. అలాగే బెల్లం అప్పాల కోసం అయితే ముద్ద అయితే కొంచెం గట్టిగానే ఉండాలి. ఎందుకంటే అది మనం దేనిలోని డిప్ చేయం కాబట్టి కొంచెం గట్టిగా ఉండగానే కొంచెం అరిసెల్లాగా అరుచుకొని నూనెలో వేపేసుకోవడమే. ఇక వంటలన్నీ అయిన తర్వాత నేను పూజ కోసం కావాల్సినవన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను. అలాగే రెడీ చేసుకున్న ప్రసాదాలు, పువ్వులు, గాజులు, అమ్మవారికి తాంబూలం, ఇంకా ఏమేం కావాలో అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ అయితే తెచ్చేసుకున్నాను. అలాగే అమ్మవారి కోసం నేను చేసుకున్న ప్రసాదాలైతే పులిహోర, శనగలు, దద్దోజనం, చక్కెర పొంగలి, పాయసం, గారెలు, అలాగే పెరుగు వడ, బూరెలు, బెల్లం అప్పాలు, అలాగే ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి, అలాగే ఫ్రూట్సు ఇవన్నీ అయితే నేను సర్దేసుకున్నాను. అలాగే మనం చేతికి తోరణం అయితే కట్టుకుంటాం కదా! ఆ తోరణం కోసం అయితే 9 ముడులతో పాటు పువ్వులు పెట్టుకోవచ్చు. కాకపోతే ఈ 9 పువ్వులు కూడా మనకి కిందన పడకూడదు. అందుకే మధ్యలో ఒక ముడి వేసుకొని దానికి ఫ్లవర్ పెట్టుకొని అటు 4, ఇటు 4 ముడులైతే వేసేసుకున్నాను. ఇలా అయితే మనకి కిందన కూడా పడవు పువ్వులు గూడా. మొత్తం అన్నీ కూడా సిద్ధం చేసుకున్నాక, నేను మా వారితో కలిపి అయితే పూజ చేసుకున్నాను. పూజలో కథనైతే నేనే చదువుకున్నాను.
పూజంతా అయిపోయిన తర్వాత అయితే మా వారి దగ్గర అయితే నేను ఆశీర్వాదం తీసేసుకున్నాను. అలాగే ముత్తైదువులనైతే పిలిచి వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ముత్తైదువులను పిలిచామంటే వారిని మనం అమ్మవారితో సమానంగా అయితే చూస్తాం కదా! వారికి వాయినం అయితే సమర్పించేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.